పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 12వ తారీఖు. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 21వ వచనము నుండి 22వ వచనం వరకు. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.